డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు, కానీ 9న డేట్ ఇచ్చారు కదా. 9నే ఆ హామీని అమలు చేయని వాళ్ళు ఆగస్టు 15ను ఎట్లా నమ్ముతారు? ఆగస్టు 15న మేము రుణమాఫీ చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? మేము ఒకటే విషయం, దానికి సమాధానం ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాము. ఆగస్టు 15 డెడ్ లైను. ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ మీదనే హరీష్ రావు ఒక ఛాలెంజ్ సీఎంకు విసిరారు. రేపు అంటే ఫ్రైడే, రేపు అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దాము, మేము ఇస్తాము 6 హామీలు ప్లస్ ఈ 2 లక్షలు మాఫీ చేస్తామని అంటే నేను రాజీనామా చేస్తాను, నేను మళ్ళీ పోటీ చేయను ఈ 5 ఏళ్ల పాటు అని అన్నారు. దాని హరీష్ రావు ఏమన్నాడో నాకు తెలియదు. అంటే మీరు చెప్పిండ్రు నేను వింటున్నా. హరీష్ రావు ఏమన్నా దానికి ఏం సార్థకత? కేసీఆర్ వచ్చి ఇప్పుడు దానికి కౌంటర్గా చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు? కేసీఆర్ చెప్పాలి 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేస్తే పార్టీ మూసేసుకుంటా అని. అది కేసీఆర్ ప్రకటించమని చెప్పండి. కేసీఆర్ కనుక ఛాలెంజ్ విసిరితే మీరు రెడీనా సార్ దానికి? దేనికి? ఇప్పుడు ఈ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు అమరవీరుల స్థూపం దగ్గర వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు, ఇక వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను చెప్పాలి. కానీ నేను ఒకటే చెప్తున్నా, 15 ఆగస్టుకి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాత కేసీఆర్ పార్టీ మూసేసుకుంటాడా? అదే ఇప్పుడు ఛాలెంజ్ హరీష్ రావు ఛాలెంజ్ వద్దన్నారు. కేసీఆర్ కనుక ఛాలెంజ్ చేస్తే మీరు రెడీనా? చెప్తూనే ఉన్నాం కదా. ఏంటిది స్పష్టంగా చెప్తున్నా, చెప్పండి సార్. ఆగస్టు 15కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకి చేస్తాము. మేము చేసిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటాడా? అరే చేయకుండా చూద్దామంటే మేము అంటున్నా చేస్తామని. పార్టీ మూస్తారా అని మీరు ఛాలెంజ్ విసిరినప్పుడు ఒకవేళ మీరు రుణమాఫీ ఆగస్టులో చేయకుంటే మీరేం చేస్తారు చెప్పాలి. చేయకుంటే అనే పరిస్థితి అది దట్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్. మేము తప్పనిసరిగా 15 ఆగస్టుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఎందుకు భయపడుతున్నారు సార్? మీరు ఛాలెంజ్ స్వీకరించడానికి ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నాం అంటే ఒకసారి మాట తప్పిండ్రు కదా, రెండోసారి ఆ మాట తప్పలేదు. మేము చెప్తున్నాం ఆగస్ట్ 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 హామీలు అన్నారు, రుణమాఫీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, గెలిచాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టారు. ఇది ఒక డ్రామా అనేది వాళ్ళ ఆరోపణ. అందుకోసం ఈ ప్రమాణాలు ఛాలెంజ్లు. వాళ్ళకేమో ఈ డ్రామాలు, ఈ దొంగ మాటలు అలవాటు. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తావు, లేకపోతే నా తల నరుక్కున్నాడు నువ్వు చేసిండా? మరి 3 ఎకరాలు ఇస్తున్నాడు దళితులకి, ట్రైబల్స్కి చేసిండా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు చేసిండా? మరి ముస్లింలకి 12 పనులు చేసినాడు చేసిండా? వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి అందరూ వాళ్ళలాగానే దొంగ మాటలు మాట్లాడుకుంటున్నారు. అట్లా మేము కాదు, మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాము.